టైము 7:20 అవుతుందండి నైట్. మేమైతే ఊరి నుంచి వచ్చేసాం కదా. ఊరి నుంచి రాగానే వస్తూ కూరగాయలు తీసుకొచ్చుకున్నాం అన్నమాట. ఆకుకూర ఫ్రెష్గా ఉండింది. ఆకుకూర 2 కట్టలు అలాగే ఫ్రెష్గా ఉన్నాయండి. క్యారెట్ కూడా తెచ్చుకున్నాము. బెండకాయలు కూడా తెచ్చుకున్నాము. కానీ అప్పుడు వీడియో తీయలేదు. క్యారెట్ అవన్నీ ఫ్రెష్ కూరగాయలు అండి, భలే ఉన్నాయి. అయితే ఆకుకూర కూడా ఇదిగోండి ఒలిసేసి కడిగేసి పెట్టున్నా. ఇప్పుడు నైట్కి కూడా అన్నం చేసి ఇదిగోండి ఆకుకూర ఫ్రై చేస్తున్నా. ఆల్రెడీ టీలు తాగేసేమో వస్తానే, ఇందాక 5:10 కలా. మళ్ళీ ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఇదిగోండి కాఫీ కలుపుకున్నాం. తలనొప్పిగా ఉంది. కాఫీ కలుపుకొని కాఫీ తాగేసి వంట పని ఆల్రెడీ అన్నం పెట్టేసే పొయ్యి పైన. భలే ఉన్నాయండి బెండకాయలు కూడా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. బెండకాయలు క్యారెట్ అలాగే ఆకుకూరలు తీసుకొచ్చాము. ముందు కాఫీ కలుపుకొని తాగేసి తర్వాత పనులు. ఈ రూమే కదా క్లీన్ అయింది, రూమ్ చేయాలి. దాంట్లో కూడా కొన్ని తీసి చిన్నగా చేసుకుంటూ ఉన్నాము, ఒకేసారి చేయలేక. చూద్దాం. తాగు, వద్దు అంటానే తాగిపిస్తానే ఉంటా పిల్లకి కూడా. కొద్దిగానే తాగు, ఒక్క చుక్కి ఇది తాగు. రెండు ఆకుకూర ఫ్రెష్గా ఉందండి. కడిగేసి ఆల్రెడీ మళ్ళీ వాటర్లో వేసి పెట్టాను. 2 పెద్ద కట్టలు అవి. ఆల్రెడీ ఇదిగో కొంచెం ఇది ఉంది నిన్నది బజ్జీ. ఇది కూడా ఆకుకూర, ఆకు వంకాయ అవన్నీ కలిపి చేసాం కదా, అది కొంచెము. కాఫీ టీ అన్న. బా గొంతులకు వేడిగా పోతుంటే బాగుందండి. ఈ మధ్య తాగడం మానేసామండి. ఈ డ్రింకు హెల్త్ డ్రింకు, వెయిట్ లాస్ డ్రింకు ఏదైనా అనుకోవచ్చు. వెయిట్ లాస్ డ్రింకేలే. సో అప్పుడప్పుడు తాగుతున్నాం. మళ్ళీ నిన్న తాగాము ఈరోజు. ఇది మా అబ్బాయికి, ఇది నాకు, ఇది మాలక్స్కి అన్నమాట. యాక్చువల్లీ మార్నింగ్ తాగాలి, కానీ మార్నింగ్ తాగలేక ఇలా నైట్ అన్నం తిన్న తర్వాత తాగేస్తాం. వెదర్ చూడండి ఎలా ఉందో. వర్షం వచ్చి ఎలా ఉందండి. ఆల్రెడీ పడుతూ ఉన్నాయి, రోజు చినుకులు పడుతూ ఉన్నాయి అన్నమాట. 5-6 రోజుల నుంచి ఇల్లు క్లీనింగ్ అన్నమాట. ఇదే పని అయిపోయిందండి. రోజు చిమ్ముకుంటూ దులుపుకుంటూ అదే పనిలో ఉన్నా అన్నమాట. వెదర్ అయితే భలే ఉందండి. ఎండలేదు, కానీ ఇప్పుడు సామాన్లు తోముకునే వాళ్ళకి ఇబ్బంది, ఎండలేదు కాబట్టి. నేనైతే 2-3 రోజుల ముందే ఎండ వచ్చింది, అప్పుడే కడిగేసాము. సో నిన్నటి నుంచి అయితే మరీ వర్షంగా ఉందన్నమాట. అయితే భలే ఉందిలే, చల్లగాను, ఎండ లేకుండా చినుకులు పడుతూ చలిగా. ఇలాంటి వెదర్ నాకు చాలా ఇష్టం అండి. చల్లగా ఉందండి వాతావరణం అయితే. చల్లగా ఉందన్నమాట. ఇది ఈవినింగ్ టైం 5 అవుతుంది. టీ పెట్టేస్తున్నా అన్నమాట ఇప్పుడు మా ముగ్గురికి. అంటే మా అబ్బాయి కూడా ఉన్నాడు, నాకు, మా అబ్బాయికి, అలాగే మా బుజ్జి కూడా వస్తుంది. సో మా ముగ్గురికి అయితే టీ పెడుతున్నాను. ఈ వెదర్కి అయితే మరీ ఎక్కువగా టీ తాగాలనిపిస్తూ ఉంటుంది కదా, టీ కాఫీ. అందుకే మంచిగా టీ పెట్టేస్తున్నా. ఆల్రెడీ టీ తాగుతూ ఉంటాను రోజు, కానీ ఇలాంటి వెదర్లో ఇంకా తాగాలనిపిస్తూ ఉంటుంది కదా, అందుకు. సో మంచిగా అయితే మసాలా చాయ్, ఇలాచి అలాగే దాల్చిన చెక్క, అల్లము ఈ 3 వేసి మంచిగా పెట్టేస్తున్నా. కొంచెం పుదీనా కూడా వేస్తూ ఉంటానండి. పుదీనా అయితే లేదు. అలాగే స్టార్టింగ్లో కూరగాయలన్నీ తెచ్చామని చెప్పాను కదండి, బెండకాయలు, క్యారెట్, ఆకుకూర అవన్నీ. సో బెండకాయలు మాత్రం బయట పెట్టేస్తానండి. అది కూడా కాడలు ఉంటాయి కదా, తొడియాలు లాస్ట్లో తోకలు లాంటివి, అవి కట్ చేసి పెట్టేస్తాను అన్నమాట. అది కూడా న్యూస్ పేపర్ పైన పెట్టాలండి, కవర్లో పెట్టకూడదు. ఆ కవర్లో పెడితే ఒకదానికొకటి జిడ్డు తగిలి పాసిపోతాయి అన్నమాట. సో న్యూస్ పేపర్ మీద ఇలా పరచాలి, ఒక్కొక్కటి తగలకుండా. అప్పుడే
ఆరిపోతాయే కానీ ముదరు. అలాగే అలా తొడియాలు చుంచేసి కవర్ మీద కూడా పెట్టకూడదండి, ఓన్లీ న్యూస్ పేపర్ మీదే పెట్టాలి. కవర్ మీద పెట్టినా కానీ జిడ్డుగా ఒకదానికి ఒకటి తగిలి పాసిపోతాయి అన్నమాట. సో అలా న్యూస్ పేపర్ మీద పెట్టుకోవాలి. బెండకాయలు ముదరకుండా ఉండేదానికి టిప్పు. అలాగే ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఫ్రై కూడా అంటే కొంతమంది చిన్న ముక్కలు కట్ చేసి చేసేస్తూ ఉంటారు కదా, బజ్జి అయిపోద్ది, అలాగే జిగురు అయిపోద్ది కదా. అలా కాకుండా ఉండాలంటే బెండకాయ ఫ్రై కట్ చేసుకున్నప్పుడు మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని మనం నూనెలో వేసుకున్నప్పుడు, అదే డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆవాలు జీలకర్ర వేసి, అలాంటప్పుడు ఆ బెండకాయలు వేసి సాల్ట్ వేయకూడదండి. సాల్ట్ వేయకుండా కొద్దిసేపు ఫ్రై చేయాలి, మూత కూడా పెట్టకూడదు, జస్ట్ ఓపెన్గా ఫ్రై చేసేయాలి. తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో సాల్ట్ వేయాలండి. మూత అయితే అస్సలు పెట్టకూడదండి, అప్పుడు మీకు పొడి మంచిగా తాలింపు బాగా వస్తుంది అనమాట, పొడిగా. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు అంతే. ఇది చాలామందికి తెలుసులే, ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూసినప్పుడు అలా తెలుసుకుంటారు కదా. సో అలా కానీ బెండకాయ ఫ్రై చేశారనుకోండి మీకు బాగా పొడిగా బాగా వస్తుందండి. ఈరోజు సండే అండి. సండే రోజు మా ఇంటి ముందే చేపలు అమ్ముతుంది మా ఇంటి ముందు అమ్మాయి. ఆ రోజు పెట్టలేదన్నమాట. ఇక మా అలక్స్ని బయట నుంచి తీసుకురమ్మన్నాను. అసలు మా అలక్స్ తీసుకొస్తే బయట నుంచి మామూలుగా నీట్గా క్లీన్ చేయించుకొచ్చేస్తాడండి, కొంచెం కూడా ఏమీ ఉండదన్నమాట. అంతలా క్లీన్ చేయించుకొస్తాడు. చూడండి ఎలా ఉన్నాయో. అయితే భలే మంచిగా నీట్గా క్లీన్ చేయించుకొని వచ్చేస్తాడండి, చాలా బాగా, ఏం లేకుండా. చూసారా భలే ఉన్నాయి కదా. చేపల కూరకైతే కలుపు చేసేసుకుంటున్నానండి. చింతపండు రసం చేసుకొని దానిలోనే పసుపు, కారము, ధనియా పౌడరు, ఉప్పు, అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు, టమోటాలు అవన్నీ వేసుకొని కలిపేసుకుంటాను. ఈజీగా అయిపోద్ది అన్నమాట. ఇలా నాకు మామూలుగా ఆయిల్లో వేసి కూడా వాడుకోవచ్చు ఉల్లిపాయలు, టమోటాలు, కానీ నేను ఇలానే చేస్తుంటా. ప్రతిసారి చూపిస్తూ ఉంటాను కదా, ఎన్నిసార్లు చూపిస్తామమ్మా అంటారేమో, ఏమో అప్పుడు చూడని వాళ్ళు ఇప్పుడు ఎవరైనా చూస్తారేమో, అందుకే చేసిన ప్రతిసారి కాకపోయినా వీడియో తీసినప్పుడల్లా అలా చూపిస్తూ ఉంటాను. బాగా కలిపేస్తానండి. ఇలా కొంచెం చిక్కగానే కలుపుకోవాలి, మరీ వాటరీగా కలుపుకోకూడదు. నీళ్ళుగా పులుసు కూడా కలుపుకునేటప్పుడే కొంచెం చిక్కగా కలుపుకున్నాం అనుకోండి బాగుంటుంది. అట్లా అని ఇంత చిక్కగా కాదులే, ఇంకొంచెం వాటర్ వేయాలి. ఇదిగోండి అలా కలిపి పెట్టుకున్న పులుసు అయితే కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు అవన్నీ వేసి తిరగబోసేసానండి. ఇక ఇప్పుడు చేపలు వేసేస్తాను అన్నమాట. చేప ముక్కలు అన్నీ ఫ్రైకి తీసేసాను. జస్ట్ ఇవేంటి తలకాయ, తోక అవి మాత్రమే పులుసు చేస్తానండి నేను ఎక్కువగా. ఇక ఇదిగోండి చేపలు అయితే వేసానండి. చేపలు వేసాను, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసా, కడలతో సహా. మళ్ళీ కూడా వేస్తానులే లాస్ట్లో, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ. సో కొంచెంసేపు మూత పెట్టేసుకొని మామిడికాయ మళ్ళీ వేద్దాం, అది మరీ లేతగా ఉంది అందుకు. ఇదిగోండి మామిడికాయ ముక్కలు కూడా వేసాను. మంచిగా ఉడుకుతోందండి. కొద్దిసేపు ఉడికించి తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు అవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ కొట్టి పెట్టుకున్నా. సో ఆ పౌడర్ వేసేస్తానన్నమాట. వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిపి వేస్తే మంచి స్మెల్ గుమాయిస్తుంది చేపల పులుసు. టేస్ట్ చూశాను, కొంచెం తెలుస్తుంది, కొంచెం తెలియట్లే, ఎందుకంటే టీ తాగాను అనమాట. ఇప్పుడే 11 అయిపోయింది, టీ తాగా కొన్ని, సో అందుకే సరిగా తెలియలేదు నాకు. చూస్తా ఇంకాసేపు తర్వాత టేస్ట్ చేస్తా. ఉప్పు అయితే సరిపోయింది, అది తెలుస్తోంది. వేసేసానండి పౌడరు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసాను అన్నమాట. వేసి జస్ట్ ఒక్క నిమిషం ఉడికించి దించేసుకోవడమే ఫైనల్గా, కొత్తిమీర వేసుకొని. చూడండి వెల్లుల్లి కూడా బాగా వేయాలి, వెల్లుల్లి దట్టంగా వేయాలండి. ఇవి పెద్ద వెల్లుల్లి అన్నమాట, మంచిగా ఉంటాయి, నాకు అవే ఇష్టం. వెరీ సింపుల్ చేపల పులుసు అండి, గుమ్మలాడే చేపల పులుసు.
చేపల్లో పొట్ట ముక్కలన్నా బాగా ఇష్టము. ఇందాక సాల్ట్ చూసినప్పుడు ఏం తెలియలేదు, టేస్ట్ చూసినప్పుడు అన్నాను కదా, ఇప్పుడు చూసానండి మళ్ళీ. ఎమ్మీ మమ్మీ సరిపడే అన్నీ కరెక్ట్గా వేసేసానండి. ఫైనల్గా వేసి ఆపేస్తా. వావ్, అంతే. ఇప్పుడు ఒక పెద్ద పని ఉందండి. ఈ సామాన్లు పొద్దున్న తీసుకొచ్చాడు ఆ అబ్బాయి. సరే ఇప్పుడు టైం అయితే 3 కావస్తుంది. ఈ సామాన్లన్నీ సర్దాలి. ఇప్పుడు ఈ మూట విప్పి చూడాలి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసుకొని సర్దేయాలి. ఇవి కింద సరిగా పడ్డలేదండి. ఒక పక్క గోతాంకి అవి ఉన్నాయన్నమాట కుట్లు. ఈ మూటకి పోసే లోపలే ఆయాసం వచ్చేసిందండి బాబోయ్. సరుకులండి ఇవి, ఇంట్లోకి సరుకులు అన్నమాట. చాలా రోజుల నుంచి, అంటే పోయిన మంత్ అంతా ఈ సరుకు లిస్ట్ రాసి చాలా రోజులే అయిందన్నమాట. తెప్పిద్దాం అనుకుంటూనే చాలా రోజులే గడిపేశాను. ఎందుకంటే ఇల్లు క్లీన్ చేయాలి కాబట్టి, ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత తెప్పించాలని పట్టి రాసి చాలా రోజులైంది. ఎట్టకేళ్ళకైతే తెప్పించా. ఇవైతే ఇవి సపరేట్గా ఆయిల్ అండి. ఇది ఆయిల్ డబ్బాలు. ఒక 5 తెప్పించేసారు. ఎందుకంటే సరిపోవట్లేదండి ఆయిల్, ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య. ఆయిల్ ఏంటంటే ఎక్కువ డీప్ ఫ్రై అయిపోతుంది, ఎక్కువ చేసేస్తున్నానేమో, ఎక్కువ వాడేస్తున్నానేమో, అందుకే ఒక 5 తెప్పించేసా. ఏంటి పెద్ద అంగళ్ళలాగా అనిపిస్తుంది కదా. సంక్రాంతి సరుకులండి. అలా అనుకుంటున్నారా మీరు? అదేం కాదండి, ప్రతి నెల తెప్పించుకునేటివి ఇవన్నీ. కాకపోతే ఈసారి కొంచెం లేటుగా తెప్పించుకున్నా, టయానికి, సంక్రాంతి టయానికి, పండగ టయానికి. కానీ నేను చెప్పిన వాటిల్లో ఒక పావంతు ఎగర కొట్టేశాడు. పావంతు లేవన్నమాట, తీసుకురాలేదు. అవి మెయిన్వి తీసుకురాలేదన్నమాట. మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవాలి రోడ్లో, షాప్లో. ముందైతే ఆ లిస్ట్ చూసి ఇవన్నీ వచ్చినాయా రాలేదా చూసుకొని ఇక ఎక్కడొక్కడ సర్దేయాలి. అదే పెద్ద తలనొప్పి నాకు. గోధుమ పిండి ఇప్పుడు ఈ బ్రాండ్ తెస్తున్నాడు. మామూలుగా ఎప్పుడు ఆశీర్వాద్ తెచ్చేవాడు, లేదేమో పిలిసిపరి తెచ్చాడు. ఇది కూడా బాగానే ఉంటుందిలే. 1 2 3 4 5 6 7 8 సరే ఇక ఇవన్నీ సర్దేసేయాలండి. త్వరగా ముందు ఎక్కడొక్కడ పెట్టేసేయాలి. ఇక్కడ కొన్ని అయితే డబ్బాలో పోసుకొని, అంటే ఒక్కొక్కటి డబ్బాలో పోసుకున్నా, ఒక్కొక్కటి అక్కడే పెట్టేసానండి. కొన్ని 2 కేజీలు తెప్పించాను కదా, మినపప్పు, వేరుశనగపప్పు, అలాగే కొంచెం ఇడ్లీ రవ్వ అలాంటివి. సో ఇలా కొన్ని ఇలా డబ్బాలో వేసుకున్నా. అలాగే ఇదిగోండి వెల్లుల్లి అయితే ఇవి 1/2 కేజీ అండి. ఇలా పెద్ద ఇవి కూడా దీన్ని వేసేసుకున్నా. అబ్బా ఆయాసం వస్తుందండి అన్నీ సర్దుకునే లోపల. ఇలానే ఉంటుంది అయితే మరి. కొన్ని అయితే అక్కడే పెట్టేసా అన్నీ. కొన్ని సర్దుతానండి ఇలా డబ్బా. కానీ ఎక్కడ వస్తే అక్కడ పెట్టాలి కదా తీసినటువన్నీ. ఇదిగోండి ఇవన్నమాట. ఇదిగోండి చేపల ఫ్రై కూడా చేస్తున్నానండి. అయితే ఈ చేపల ఫ్రై ఆ రోజు కాదు, పక్క రోజు చేస్తున్నాను అన్నమాట. పక్క రోజు మార్నింగ్. సో చేపల కూర ఉంది కదా దానిలోకి, అంటే నైట్ చేయలేదు మా అబ్బాయి లేడని, అందుకే తల తోకలో ఒక 2 ముక్కలు వేసి
కూర చేశాను. ఇక ఇప్పుడైతే ఫ్రై చేసేస్తున్నా. బాగా పట్టించాలి. నిదానంగా ఫ్రై చేయాలండి. హైలో పెట్టేస్తే పైన మాడిపోతాయి, లోపల ఉడకవు అన్నమాట, పచ్చిగా ఉంటాయి. ప్రతిసారి చెప్తూ ఉంటానులే. ఇదిగోండి ఒక పక్క ఫ్రై అయిపోయినాయి, ఇంకొక పక్కకు తిప్పాను. ఇదిగోండి చూసారా, ఇంకా ఫ్రై అవుతూ ఉన్నాయి. అన్నం కూడా అయిపోయిందండి. అలా ఇంకా అంటే ఫస్ట్ టైం వేసులో అవే ఫ్రై అవుతున్నాయి అన్నమాట. అంటే చాలా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి ప్యాన్ ఫ్రై అయితే. ఇంకా ఉడకాలి, అదే ఇంకా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా అయితే బాగా ఫ్రై చేయాలండి. అంటే కొంతమందికి మెత్తగా తినడం ఇష్టం, కొంతమందికి ఇలా మంచిగా బాగా డ్రై ఫ్రై లాగా ఇష్టం కదా. నేనైతే ఇలానే చేస్తూ ఉంటా. ప్యాన్ ఫ్రై అయినా కానీ నిదానంగా డీప్ ఫ్రై లాగా చేసుకుంటూ ఉంటాను. చూసారా, పక్క రోజుకి ఇంకా బాగుంటుంది కదా చేపల కూర. చూడండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. మేము తిన్నాము నిన్న రాత్రి, కొంచెం తిన్నామండి. ఇప్పుడు కొద్దిగా ఆ ఫ్రైను ఈ పులుసు అన్నమాట, ఆ ఫ్రై ఈ కర్రీ అన్నమాట. చాలా బాగుంటుందండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది రెండో రోజుకి. తలకాయ ముక్క అవి తినేసాను నేను నిన్న వేసుకొని. ఇది మామిడికాయ చూసారా,